నిద్రలో వచ్చే కలలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని కలలు మన జీవితంలోని సంఘటనలకు సంబంధించినవి. స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో మాజీ ప్రియుడు ప్రేయసి కనిపించడం వెనుక వివిధ అర్థాలు దాగి ఉంటాయి. మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు వస్తే, కొన్ని పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కనడం సహజం. ఒక్కోసారి మనకు ఎక్కువగా కలలు రావడం కూడా జరుగుతుంది. ఈ కలల వెనుక ఏదో ఒక సంకేతం ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు, జీవితంతో అనుబంధం ఉన్న విషయాలు కూడా కలలో ప్రత్యక్షమవుతాయి. ఈ కలలు వచ్చే సందర్భాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే, వాటి సంకేతాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. స్వప్నశాస్త్రం పురాతనమైనది. అనేకమంది దీనిపై నమ్మకం కలిగి ఉంటారు. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, జీవితంలో అనేక సంఘటనలతో సంబంధం కలిగి ఉంటాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలో మాజీ ప్రియుడు లేదా ప్రేయసి కనిపిస్తే, కలలో మీరు మాజీ ప్రియుడు లేదా ప్రేయసిని చూస్తే, మీరు ఇంకా వారిని మనసులోంచి పూర్తిగా వదలలేదని, వారి ఆలోచనలతో ఇంకా జీవిస్తూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రత్యక్షంగా కనబడకపోయినా, మెదడులో మాత్రం వారు ఇంకా ఉన్నారన్న సంకేతం ఇది. పదేపదే మీ కలలో మీ మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడినట్లయితే మీరు వారిని బాగా మిస్ అవుతున్నారని కూడా అర్థం. అందుకనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాధపడి ఆలోచించడం వలన వారు కలలోకి వస్తూ ఉంటారు. ఏమైనా చెప్పాలన్న విషయాన్ని చెప్పకుండానే బ్రేకప్ అయిపోతే కూడా పదేపదే మీ మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కలలో కనపడతారని స్వప్నశాస్త్రం ప్రకారం చెప్తోంది. బ్రేకప్ బాధ ఎక్కువగా ఉంటే కూడా కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడతారు. కలలో తెలియని వ్యక్తి ప్రపోజ్ చేయడం. ఒకవేళ కలలో ఎవరో తెలియని వ్యక్తి ప్రపోజ్ చేస్తే అది కొత్త అనుబంధాలు జీవితంలోకి రాబోతున్నాయని సూచిస్తుంది. జీవితంలోకి కొత్త మనుషులు, కొత్త పరిచయాలు రాకముందు ఇటువంటి కలలు వస్తాయని స్వప్నశాస్త్రం వివరిస్తోంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కలలు మన మనస్సులోని ఆలోచనల ప్రతిబింబం. మాజీతో సంబంధిత కలలు మన అంతర్గత భావోద్వేగాలను తెలియజేస్తాయి. ఈ వివరణలు సూచనలు మాత్రమే, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.